వారం కింద గురువన్నపేట గ్రామం కుమ్మరవెల్లి మండలంలో జరిగినటువంటి బాధాకరమైనటువంటి ఘటన. ముక్కుపచ్చలారినటువంటి మైనర్ బాలిక 7వ తరగతి చదువుతున్నటువంటి మైనర్ బాలికపై అత్యాచారం జరిగినటువంటి సంఘటనను నిరసిస్తూ ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ప్రజా సంఘాల అన్నిటి ఆధ్వర్యంలో బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ జిల్లా కమిటీ, అదేవిధంగా మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా కమిటీ, అదేవిధంగా భీమ్ ఆర్మీ సంఘము, అదేవిధంగా మిగతా సంఘాలన్నింటినీ కలుపుకొని ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దృష్టికి తీసుకొస్తున్నటువంటి విషయం ఏంటంటే, అయ్యా, ఈ రాష్ట్రంలో మహిళలపై తరచుగా ఆకృత్యాలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారం జరుగుతూ ఉన్నాయి, భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నామని, మహిళల సంక్షేమాన్ని కాపాడుతున్నామని చెప్పుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ గురువన్నపేటలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగి నేటికి వారం రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం అనేది దురదృష్టకరంగా మేము భావిస్తా ఉన్నాం. ఈ యొక్క సంఘటన లాంటి సంఘటనలు అగ్రవర్ణాల మహిళలపై జరిగినప్పుడు స్పందించేటువంటి ధోరణి, బీసీలపై, ఎస్సీలపై, ఎస్సీ ఎస్టీ మైనార్టీలపై జరుగుతున్నప్పుడు స్పందించేటువంటి ధోరణిలో పక్షపాతం ఉంటున్నది, ఎందుకు ఉంటున్నదని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వము వెంటనే స్పందించి చర్యలు తీసుకొని ఎన్కౌంటర్ చేసింది ఉండకూడదు. మరి ఆ తర్వాత అంతకు ముందు జరిగినటువంటి సంఘటనలు, వరంగల్లో మానస అనేటువంటి విద్యార్థిని మీద కావచ్చు, అదేవిధంగా ఆసిఫాబాద్లో టేకు లక్ష్మి గారిపై జరిగినటువంటి సంఘటన కావచ్చు, అదేవిధంగా పైశాచికంగా బొమ్మల రామారంలో గ్రామంలో అయితే ఒక సైకో శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 3 మైనర్ బాలికల మీద అత్యాచారం చేసి, హత్య చేసి, బావిలో పడేసి పూడ్చివేసినటువంటి దుర్ఘటన విషయంలో కానీ, ఇవాళ ఈ గురువన్నపేటలో జరిగినటువంటి మైనర్ బాలిక రేప్ విషయంలో కానీ ఎందుకు దిశా చట్టంను అమలు చేయడం లేదో ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే మీరు కుర్చీలో కూర్చున్నారు కనుక మీ మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు మహిళలందరూ మహిళలే, అందరికీ న్యాయం జరగాలనే పోరాటం చేస్తా ఉన్నాం, అందరికీ న్యాయం జరగాలనే కోరుకుంటున్నాం. కానీ అగ్రవర్ణాల మహిళల మీద జరిగినటువంటి దాడుల విషయంలో స్పందించేటువంటి ధోరణి పేద వర్గాలపై జరిగినప్పుడు ఎందుకు స్పందించడం లేదు? ఎందుకంత ర్యాపిడ్ స్పీడ్గా మీరు స్పందించడం లేదు? ఎందుకు న్యాయం చేయడం లేదు? మీరు సమాధానం చెప్పాలని సందర్భంగా డిమాండ్